హాయ్ ఎవరివన్, నేను మీ తిరువేజీ. సో అక్కడ పైన ఒక 3 ఫోటోలు కనిపిస్తున్నాయి కదా, పెద్ద ఇంపార్టెంట్ ముచ్చటం కదా, జస్ట్ జనరల్ నాలెడ్జ్ అనమాట. ఆ 3 ఫోటోల్లో మీకు కనిపించే ఒకటి కాఫీ ప్యాకెట్, ఇంకొకటి ఆ కాఫీ విత్తనాలు కాదు, తర్వాత చేద్దాం సంగతి. ఇంకోటి మూడోది ఏంటంటే పిల్లి, అటు ముంగటికి చూసుకుని ఇటు వెనక దొడిపోతుంది అట్లా. సో దాని పేరు కోపి లువాక్ అంటారు అనమాట. యాక్చువల్గా లువాక్ అంటే ఏంటిదంటే ఈ పిల్లి జాతికి చెందిన ఒక జంతువు అనమాట. ఇది మనం మామూలుగా మనకు తిరుమలలో పునుగు పిల్లి అంటాం కదా, సో వాటి జాతికి చెందిన ఇది ఒక రకమైన పిల్లి జాతి అన్నమాట ఇది. సో లువాక్ అంటే ఇండోనేషియా లాంగ్వేజ్ అనమాట ఇది లువాక్ అంటే. సో దాన్ని సీవెట్ అంటారు ఇంగ్లీష్లో, మామూలుగా సీవెట్. సో దీని స్టోరీ ఏంది అంటే, ఈ కోపి లువాక్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ అంట. ఒక కప్పు కాఫీకి $12, $13 ఆ రకంగా ఉంటుందంట. ఎందుకు దీనికి ఇంత వాల్యూ అంటే, యాక్చువల్గా దానిలో ఇది కాఫీ కోసం వాడే కాఫీ విత్తనాలు ఉంటాయి కదా, అది ఏంటంటే మామూలుగా మనం చెట్ల నుంచి తీసినవి కాదు. ఆ పిల్లి కనబడుతుంది కదా, ఆ పిల్లి ఈ ఇత్తులను తింటాయట. తిని సగం అరగొట్టుకుంటా, మరి దానికి రోగం అది తెలియదు కానీ సగం అరుగుతాయట దాని కడుపులో. సగం అరిగినాక దొరికొద్ది అన్నట్టు. దొరికిపోయినాక ఆ ఇత్తులను ఉంటాయి కదా, సగం అరిగినాయి అంటే మొత్తం అరిగింది కాబట్టి మళ్ళీ ఉంటాయి అందులో. బట్ దాన్ని తీసుకొచ్చి మొత్తం దీన్ని ప్రాసెస్ చేసి 4-5 రకాలుగా ప్రాసెస్ చేసి దాని నుంచి ఆ కాఫీ గింజల నుంచి దంచి కాఫీ తీస్తారనమాట. సో ఈ యాక్చువల్గా ఇది ఏంటంటే, ఈ దీనికోసం తయారు చేసే కాఫీ విత్తనాలు చేదుగా ఉంటాయట. అది తిన్న తర్వాత దాని కడుపులో ఉన్న ఎంజైమ్లు అన్నీ మిక్స్ అయ్యి ఈ టేస్ట్ మారుతుందట. సో అది దొడికినాక దాని దొడికంతా సేకరించేసి దాన్ని మంచిగా ప్రాసెస్ చేసి ఆ విత్తనాలను అమ్మేస్తారంట. అది 100 గ్రామ్స్కు ఇట్లా ఎంత $100, $80, $100 లెక్క ఉంటుంది. అది లిమిటెడ్గా తయారవుద్ది కాబట్టి దానికి ధర ఎక్కువ అనమాట. దానికోసం జంతువుల ట్రాఫికింగ్ కూడా చేస్తారట. ఆ జంతువులను ఎక్కడెక్కడ ఉంటారని తీసుకొచ్చేసి ఫామ్లలో పెట్టి పెంచేసి ఆ చెట్ల వాటికి ఇటువంటి చెర్రీ చెట్లను పెట్టేసి, ఇది ఏంటంటే ఒక రకమైన చెర్రీ చెట్ల నుండి కాఫీ గింజలు అనమాట. అవి సగం దీని దొడ్డిపోతే మనం మనిషి ఎక్కడికి పోతుందో తెలుస్తలేదు. చివరికి దాని మలం నుంచి వచ్చింది కూడా తినడానికి ఎంత అంటే మనకి ఎట్లుంటా అంటే, ఎక్కడ దొరికింది అనుకోరు, దానికి ధర ఎక్కువ ఉంటుంది. అట్లా మనకు అంత ఫ్రీగా దొరికితే దానికి ధర. ఇప్పుడు మామూలుగా మనకు పచ్చకూర అంతకుముందు సేనలలో దొరుకుతుండే, ఎవరు దేకేటోడు కదా దాన్ని. ఇప్పుడు అటువంటిది నీకు ½ కిలో కావాలి, అర్ధ కిలో కావాలంటే కూడా $50, $100 పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అది ఎక్స్పెన్సివ్ అయిపోయింది మనకు, మళ్ళీ ఆర్గానిక్ ఇంకా అది అట్లా. సో ఏదైనా కానీ మనిషికి దొరకదు అని తెలిస్తే దానికి ఆటోమేటిక్గా ధర పెరిగిపోద్ది అనమాట.